మంచి మంచి రెసిపీస్ కోసం చెర్రీ షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అమిగోస్, నేను మీ చెరీష్. ఉగాది వెళ్ళి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఎండలు వచ్చేసాయి. ఈ ఎండల్ని తట్టుకొని నిలబడాలంటే చాలా ఇమ్యూనిటీ కావాలి. మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి అలాగే మంచి రిఫ్రెష్మెంట్ ఇవ్వడానికి నేను కుకుంబర్ మింట్ కూలర్ రెసిపీ తీసుకొచ్చాను. ఇది తాగితే వెంటనే చిల్ అయిపోతారు. ఇంకా లేట్ ఎందుకు, ఎలా చేయాలో చూద్దామా? కుకుంబర్ మింట్ కూలర్ తయారు చేసుకోవడానికి 1 కప్పు కీరా తీసుకోవాలి. కీరాని చక్రాలుగా కట్ చేసుకుని తీసుకున్నాను. అలాగే 1 కప్పు పుదీనా తీసుకోవాలి. 1 నిమ్మకాయ, అలాగే కొద్దిగా తేనె మరియు సోడా తీసుకోవాలి. సోడాకి ఆల్టర్నేట్గా మీరు స్ప్రైట్ లేదా వాటర్ కూడా తీసుకోవచ్చు. ఈ ఐటమ్స్ని ముందు మీరు రెడీ పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్లో కీరా, పుదీనా, సాల్ట్ మరియు కొద్దిగా చల్లని నీళ్ళు యాడ్ చేసుకుని జ్యూస్ కన్సిస్టెన్సీలో దీన్ని బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసిన తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసుకుని ఈ జ్యూస్ ని రెడీగా పెట్టుకోవాలి. అయితే మీకు ఈ పల్ప్ కూడా వేస్ట్ అవ్వదు. ఈ పల్పుని మీరు ఫేస్ ప్యాక్ గా వాడొచ్చు. ముఖానికి మంచి నిగారింపు, అలాగే బాడీకి మంచి చల్లదనాన్ని ఇస్తుంది. ఇప్పుడు డ్రింక్ ప్రెజెంటేషన్ కి వచ్చేద్దాము. 1 గ్లాస్ తీసుకోండి. ఇందులో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము బ్లెండ్ చేసుకున్న కుకుంబర్ జ్యూస్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ తేనె యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు సోడా యాడ్ చేసుకోవాలి. సోడాని యాడ్ చేసిన తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకుని చల్లగా సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా కుకుంబర్ మింట్ కూలర్ అనే రెసిపీ రెడీ అయిపోతుంది. మీకు మంచి రిఫ్రెష్మెంట్తో పాటు ఫేస్లో గ్లో కూడా ఇస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా రెసిపీ కావాలా? అయితే కామెంట్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాము. చెర్రీ షెఫ్ సైనింగ్ ఆఫ్.